హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సరళా హెవెన్. ఈరోజు నేను కరకరలాడే అలసంద వడలు చేసుకున్నానండి. నేను ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తున్నానండి. మీరు కూడా చేసుకొని ఉంటారులేండి. అంటే నేను ఎలా చేసుకుంటున్నానో మీకు చూపిస్తేనే కదా నాకు ఒక ఆనందం ఉంటుంది. అందుకే నేనే చేశాను, చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఈరోజు నేను చికెన్ ఏం చేసుకోలేదు, వడలోకి చట్నీనే చేశాను. మామూలుగా అయితే చికెను అలసంద వడలు, నాటుకోడి అలసంద వడలే కాంబినేషన్ అండి. రాయలసీమలో చాలా ఫేమస్ అండి ఇవి, అలసంద వడ నాటుకోడి. ఇప్పుడు మనం ఆంధ్రాలో అయితే నెల్లూరు, గుంటూరు, విజయవాడ ఆ సైడ్ అయితే ఉద్ది వడలు చికెను, దానికి అది కాంబినేషను, వీళ్ళు దీనికి ఇది కాంబినేషన్ ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా ఉంటాయో. చాలా బాగుంటాయండి. నేను అలసంద పప్పుని నానబెట్టుకున్నానండి. ఒక 5 అవర్స్ నానబెట్టుకొని శుభ్రంగా కడిగి మిక్సీకి తీసుకొని మిక్సీలో వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు అవి పొడువుగా ఉన్నాయి కనుక నేను చించి వేశాను. ఎర్రగడ్డలు వేసుకోవాలి, కొంచెం అల్లం వేసుకుందాం, దాంతోపాటు కరివేపాకు వేసుకుందాం, కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ కూడా బరగ్గా పట్టుకోవాలి, ఎక్కువ మెత్తగా పట్టకూడదు. మెత్తగా కొంతమంది పట్టుకుంటారు, నేనేమో ఇట్లా బరగ్ పట్టుకుంటాను, ఎందుకంటే కొంచెం పప్పుగా ఉంటేనే బాగుంటుందని. చూడండి, మళ్ళీ సాల్ట్ వేసాను, బాగా కలుపుకోవాలండి. మళ్ళీ కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలిపి ఒక 2 మినిట్స్ అలా పెట్టానండి. ఈ లోపల ఆయిల్ కాగిపోతుంది. మన స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టుకుని ఆయిల్ పోసుకుంటే ఆయిల్ కాగాలి కదా. కాగాక ఈ వడలని నేనేం చేస్తానంటే ఒక తడి క్లాత్ తీసుకొని తడి క్లాత్ మీద వడలు తట్టాను. ఇలాగా తట్టి అందులో వేసానండి. మామూలుగా అందరూ చేతిలో తట్టేస్తారు, నాకు కొంచెం ఎందుకో నూనె చేతి మీద పడుతుందని భయానికి నేను అలా తట్టి వేసాను. చూడండి, అంతే. ఎంత బాగా కాలుతున్నాయో చూడండి, ఎంత బాగుంటాయో అసలు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలసంద వడలు చాలా బాగుంటాయి. కొంతమంది ఏమంటారంటే పైత్యము అవి తింటే, ఏం లేదండి, చాలా బాగుంటాయి. నాటుకోడి పులుసు చేసుకోండి, అలసందల వడలు పెట్టుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఒక వర్షాకాలం, చలికాలమే కాదు, ఎప్పుడైనా తినొచ్చు మనము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. మా ఇంట్లో కొంచెమే చేశాను, నాకు తినేదానికి ఒకటి ఉండింది. లాస్ట్కి నలుగురు ఎత్తుకొని వెళ్ళిపోయారు, మా పిల్లలు, మా వారు అందరూ. చూడండి ఎంత బాగున్నాయో. మీరు కూడా ట్రై చేయండి. ఈరోజు నేను నాటుకోడి తేలేదు, చట్నీ చేసుకున్నాను, వడలు చేసుకున్నానండి. నేను మీకు చెప్తున్నాను, నాటుకోడి పులుసు అలసంద వడలు కాంబినేషన్ బాగుంటుంది, చేసుకొని తినండి. ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.